ఉదయకాల సమయమందు యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న సహోదరులకు వందనములు. దేవుడి పేరట మీకు వందనములు. అయితే ఈరోజు మనము వాక్యము ధ్యానించుకుందాము. మార్కు సువార్త 10వ అధ్యాయము 27వ వచనం. యేసు వారిని చూసి, మనుషులకు ఇది అసాధ్యమే గాని దేవుడికి అసాధ్యము కాదు, దేవుడికి సమస్తము సాధ్యమేనని చెప్పాను. ఈ యొక్క వాక్యము ధ్యానించుకునే ముందు మనము ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా మా తండ్రి, ఈ పవిత్రమైన సమయంలో మీ పాదముల చెంతకు వస్తున్నాం ప్రభువా. నాయనా, ఇప్పుడు మేము వినబోయే వాక్యము, చెప్పబోయే వాక్యము మా హృదయాలను తాకుటకు సహాయము చేయండి. యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలను, ఇక్కడ ఉన్న వింటున్న వారిని దీవించండి. మా అపనమ్మకాన్ని తొలగించి మీ అద్భుత శక్తిపై మాకు విశ్వాసాన్ని పెంపొందించండి. యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే, ఆశ్రయమైన నా యేసయ్యా. జీవింతును నీ కోసమే, ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతు. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పం ఎన్నడూ ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన స్థలములయందు ఎన్నడూ ఆశ్చర్యమే. ముందెన్నడూ చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం, ముందెన్నడూ చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం, నీలోనే దాచావు ఈనాటికై, నీ రుణం తీరదు ఏ నాటికి. నీలోనే దాచావు ఈనాటికై, నీ రుణం తీరదు ఏ నాటికి. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని, గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని, గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. కృప వెంబడి కృప పొందగా, మారాన్ని మధురంగానే పొందగా, కృప వెంబడి కృప పొందగా, మారాన్ని మధురంగానే పొందగా, నాలోన ఏ మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. నాలోన ఏ మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సారే పాపై
ఉన్న పాత్రగా నన్ను చేజారి పోనివ్వక. శోధనలెన్నో ఎదురొచ్చినను నన్ను సోలిపోనివ్వక. సారే పాపై నున్న పాత్రగా నన్ను చేజారి పోనీయక. శోధనలెన్నో ఎదురొచ్చినను నయసోలిపోనివ్వక. ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నావులే ప్రతి అడుగున. ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నావులే ప్రతి అడుగున. నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి. నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా. జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. ఈరోజు అయితే ఈ ఉదయకాల సమయమందు 10వ అధ్యాయము 27వ వచనం చూసుకున్నట్లయితే, యేసు వారిని చూసి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తము సాధ్యమనే చెప్పెను. దేవుడు ఈ మాట ఎందుకు చెప్పి ఉన్నారు? మన జీవితాల్లో కొన్నిసార్లు ఇది జరగదు, ఇది అసాధ్యమని వదిలేసే పరిస్థితులు ఎదురవుతాయి. కానీ లోకం ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడ నుంచి దేవుడు ఆరంభింపజేస్తాడు మనల్ని. అయితే అసాధ్యము కానిది సాధ్యపరిచే దేవుడు యేసయ్య, మన యేసయ్య. మనుషులకు అసాధ్యము, దేవుడికి సాధ్యము. మనుషులకు జ్ఞానము, ధనము, అధికారము ఉండవచ్చు, కానీ మన దేవుడు సమస్తమును సృష్టించగల దేవుడు. యెర్మీయా గ్రంథము 32:17 వచనాలు చూసుకుంటే, ప్రభువైన యెహోవా, నీవు నీ మహాశక్తి చేతను భూమి ఆకాశాలను సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. మనకిది మాట విశ్వాసాన్ని కలుగజేస్తుంది. అసాధ్యమైనది సాధ్యం కావాలి అంటే మనకు ఉండవలసింది విశ్వాసము. ఆ విశ్వాసము నీకు నాకు ఉందా లేదా పరీక్షించుకోవాలి. అయితే పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాముకు ముసలితనములో కుమారుని ఇస్తానన్నప్పుడు అది మనుషులకు అసాధ్యముగా అనిపించింది, కానీ దేవుడు నెరవేర్చాడు. విశ్వాసానికి కర్త అబ్రహామని అక్కడ చెప్పబడింది. ఎందుకంటే అబ్రహాము విశ్వసించాడు, దేవుడిచ్చిన వాగ్దానాన్ని నమ్మాడు, దేవుడిచ్చిన మాటని స్వీకరించాడు. అందువల్ల దేవుడు చేసిన కార్యములు అబ్రహాం కుటుంబంలో జరిగాయి. అయితే మత్తయి సువార్త 17:20 చూసుకుంటే, మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదు. ఆవగింజ దేనితో పోలుస్తారంటే అండి, విత్తనములన్నిట్లో కూడా ఆవగింజే చిన్న విత్తనం. అందులో ఇప్పుడు మరీ వచ్చాయి అన్నమాట. ఇంకా చిన్న ఆవాలు, ఏమైనా కిరాణా షాపుల్లో డిపార్ట్మెంట్ స్టోర్లోకి వెళ్తే చిన్న ఆవాలు ఇవ్వండి అంటే ఇంకా చిన్న ఆవాలు. ఆ చిన్న ఆవాలు అంత కనీసం చిన్న ఆవగింజంత విశ్వాసం ఉన్నా మీకు ఈ కొండని వెళ్ళి సముద్రంలో పడమంటే పడిపోతుందటండి. ఆవగింజతోటి ఎందుకు పోల్చారు అంటే, ఆవగింజ ఏ విత్తనములైనా గాలి ఉండొచ్చు, ఏ విత్తనములైనా ఖాళీ ఉండొచ్చు, కానీ ఆవగింజలో నిండుగా ఉంటుందంట. ఆవగింజ అంతా నిండిపోయి గాలి కానీ అందులో ఖాళీ ఉండదట. అంటే మన హృదయం కూడా నింపుదలతో యేసు మీద, యేసు పరిపూర్ణంగా మనం చేస్తాడనే నింపుదలతో మనం విశ్వసిస్తే ఆ కార్యం మనకు జరుగుతుంది. అలాగ మనం విశ్వసించాలి. అందుకని ఆవగింజ అంత విశ్వాసం ఉంటే మీకు అసాధ్యమైంది ఏదీ ఉండదు. మన పరిస్థితులు మార్చే దేవుడు,
వ్యాధి కావచ్చు, అధిక ఇబ్బందులు కావచ్చు, లేదా కుటుంబ సమస్యలు కావచ్చు. మీరు దేనిని గూర్చి అయితే అసాధ్యమని భయపడుతున్నారో దానిపై దేవుని హస్తం ఉంచమని ప్రార్థించండి. ఆయన ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన దేవుడు. మన సమస్యను దొర్లించడమే అతనికి ఏపాటిది. ఆ విశ్వాసం మనలో ఉండాలి. ఈ విశ్వాసం గురించి ఎందుకు చెప్తున్నానంటే, నేను కూడా అవిశ్వాసంతో ఉన్నాను కాబట్టి దేవుడు ఈరోజు ఈ వాక్యంతో నాతో మాట్లాడుతున్నాడు. ఈ పని అవుతుందా, ఈ వ్యాధి తగ్గుతుందా, ఆ వ్యక్తి దగ్గర నుంచి డబ్బులు వస్తాయా అని అవిశ్వాసంతో నేను ఉన్నాను కాబట్టి దేవుడు సూటిగా నాతోటే మాట్లాడుతున్నాడు. మీరు ఎవరితోటైనా మాట్లాడుతున్నారు, మేము కూడా మీరు పరీక్షించుకోండి. అయితే పూర్తి విశ్వాసంతో కలిగి ఉండే విధముగా మనం ఆవగించంత విశ్వాసం మనలో ఉన్నప్పుడు మనకి ఇది సాధ్యమని దేవుడు చెప్తున్నారు. అయితే ఈరోజు మనం దేవుడిపై పరిపూర్ణంగా ఆనుకున్నప్పుడు, పరిపూర్ణంగా మన హృదయాన్ని సమర్పించి ప్రార్థించినప్పుడు మనల్ని మనం తగ్గించుకొని, ప్రభువా నేను ఎన్నోసార్లు అవిశ్వాసంతో ఉన్నానయ్యా, ప్రభువా విశ్వాసంతో నేను ప్రార్థన చేసే ఆత్మతో నన్ను నింపండి ప్రభువా అని మనం అందరం ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. నిజమేనయ్యా, ఈరోజు మాతో నువ్వు సూటిగా మాట్లాడి ఉన్నావు అయ్యా. కనిపించిన దేవుణ్ణి మేము ఆరాధిస్తున్నాము. ఎందుకంటే ఎప్పుడో 2026 సంవత్సరాల క్రితము నీవున్నావు, కానీ ఇప్పుడు మేము నిన్ను దేవుడిగా స్వీకరిస్తున్నాం ప్రభువా. అయ్యా, మా దేవుడు నీవే. నీ మీదే పరిపూర్ణంగా ఆనుకుంటుకు, నిన్నే విశ్వాసంతో అడుగుటకు అయ్యా, నీకు సమస్తము సాధ్యమని మేము విశ్వసించుటకు, పొందుటకు అడిగి సహాయము చేయండి దేవా. ఈరోజు ఈ వాక్యం ఎవరితో నీవు మాట్లాడి ఉన్నావో ప్రభువా దేవా, వాళ్ళ హృదయంలో నీ కార్యములు జరిగించండి. యూట్యూబ్ ఛానల్ ద్వారా చూస్తున్న ప్రతి వ్యక్తిని కూడా, ఇక్కడ ఉన్నవారిని మీ కృపను బట్టి దేవా ఆశీర్వదించండి. పరలోకమందు తండ్రి, ఈ వాక్యం ఉన్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి నాయన. ఈ లోకంలో ఉన్న ప్రజలందరినీ మీ రక్షణను, సమాధానాన్ని దయచేయండి. ఈ వీడియోను వీక్షిస్తున్న ప్రతి వ్యక్తి సమస్యను మీరు తీర్చండి. వారి గృహాల్లో అద్భుతాలు చేయండి ప్రభువా. అసాధ్యమని వారు భావిస్తున్న కార్యాలను నీ కృప ద్వారా సాధ్యమవుటకు సహాయము చేయండి. మీ బిడ్డలైన వారు లోకంలో వెలుగ్గా ఉండునట్లుగా బలపరచండి. ప్రతి వ్యక్తి అవసరతలు తీర్చి మీ మహిమ కొరకు వాడబట్టుకు సహాయము చేయండి. మా ప్రార్థన ఆలకించువాడా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ప్రభువా తండ్రి నాయనా యేసయ్యా, అవిశ్వాసంతో ఎవరైతే తండ్రి ఇంకా ఉన్నారో ప్రభువా బిడ్డలు, విశ్వాసంతో నింపబట్టుకు సహాయము చేయండి. నీ ఆత్మను మాలో ఉంచండి ప్రభువా. నీ కార్యముల ద్వారా తండ్రి నాయన యేసయ్యా, మాకు అసాధ్యముగా ఉండిపోయిన కార్యములు అయ్యా నీ పాదముల చెంత పెడుతున్నాం. సాధ్యపరచగల శక్తిమంతుడు నా తండ్రి అని మేము ప్రభువా ప్రార్థిస్తున్నాం ప్రభువా. నిజమేనయ్యా, విశ్వాసంతో మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా. దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం ప్రభువా తండ్రి, ఎవరి జీవితాల్లో అయితే తండ్రి అసాధ్యము ఈ కార్యము జరగడం అని, ఈ వ్యాధి తగ్గదు అని ప్రభువా, ఈ ఉద్యోగం వస్తుందా, ఈ ఉద్యోగం రాదు అని బాధపడుతున్నారో ప్రభువా నాయనా, నీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రతి సమస్యని కూడా మా ప్రార్థనల ద్వారా సాధ్యపరచగల గొప్ప దేవుడివి దేవా. పరిపూర్ణంగా మా ప్రార్థనను స్వీకరించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.